నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మరి రాష్ట్రంలో మరి ఇక బండి సంజయ్ కొడుకు ముచ్చట ఘాటుగా 16 బండ్ల మీద పోతుందట వ్యవహారము. మరి బండి సంజయ్ కొడుకు అయితే కేంద్ర మంత్రి అయితే ఆయన కొడుకు ఏం చేసినా నడుస్తుందా చెప్పండి? ఏం నడవదు. లోకం గుడ్డిది కాదు. సమాజం అంతా ఎవడో ఒకడు, నేను ఊకున్నా, నువ్వు ఊకున్నా, ఇంకోడు ఊకున్నా, ఒకరు బయటికి తీస్తారు. తీయక ఉవ్వడు ఊకోడు. వింటురా? అది ఏంది తొలి వెలుగు రఘు, ఆయన చేసిన పనేమో ఘనకార్యం ముద్దుకుందా చెప్పరు. ఓ ఇంటి ఆడపిల్లని ఆగం చేయాలనుకున్న వెధవ ఎవరినైనా ఒక్కొక్కడు ఊకుంటుండొచ్చేమో. యాన్నో ఒకడు ఊకుంటే 9 మంది ఊకోరు, పొడుస్తారు. విన్నావా? తొలి వెలుగు రఘు. మరి నిన్న నీ గురించి చేస్తే ఒక్కొక్కడు ఏమంటారు, నువ్వు చేసిన ఘనకార్యం అని చెప్తే ఏమంటారు కొంతమంది సొటేలు కాదు, నీ బ్యాచ్ ఉంటుంది కదా. మరి అది నిజమా అబద్ధం అనేది తెలుసుకోరారా? ఏంది లంజా కొడుకులా? ఏం మాటలు రావి? మరి పెట్టిన విధవనా కొడుకులా చెప్తున్నా. అంత పెద్ద మాటలు మాట్లాడుతురు కదా. మరి నువ్వు ఒక ఇంటి ఆడపిల్లని వాడుకొని వదిలేసి కార్లో పోతుంటే ఇష్టం వచ్చినట్టు అంటున్నావు కదా. ఇవన్నీ పేక. ఆడియో కాల్ చేసి అయితే ఏం చేయాలి మరి, నేను ఏం చేయాలి అని ఎందుకు మాట్లాడుతున్నావు ఆమెతో. ఇవన్నీ పేకన నా కొడుకులకు చెప్తున్నా. అది పేక అయితే మరి పేక నిరూపించాలి కదా మనం చెప్పమని. వాడు చెప్పడు, వీడు చెప్పడు. బండి సంజయ్ కొడుకు జోలి పక్కకు తవ్వకు పోవాలని ఈ తొలి వెలుగు రఘు శుద్ధ పూసని బయటికి తెచ్చిర్రు అని చెప్తారు. వాడవడు, వీడవడు. సమాజాన్ని తప్పుతోవ పట్టించాలి, సమాజాన్ని ఆగం చేయాలి అని మీ ఇష్టం వచ్చినట్టు తిరిగి సమాజంలో ఉన్న పిల్లలని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎవడు ఊకోరు. ఆయనేంది, ఈయనేంది? ఎవరికి చుట్టాం? నీకు చుట్టామా, నాకు చుట్టామా? వెనక వేసుకొచ్చుకుంటాను. వేసుకుంటావు, ఒకరోజు వేసుకుంటావు, 2 రోజులు వేసుకుంటావు. చూసేటోడు ఊకుంటాడా? తంతాడు. రేపు నేనైనా అంతే. నన్ను కూడా బొక్కలు ఇట్ట ఇరుస్తారు. ముసలోడానికి కూడా చూడరు, నోచి చూపిస్తారు రా బొచ్చుడికే. ఈ నాయక నిజం మాట్లాడాలి, నిజం. బండి సంజయ్ కొడుకు ముచ్చట పక్కకు పోవాలి అంటే మరి పోతుంది. ఆయన కేంద్ర మంత్రి అమ్మా. తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా? బండి సంజయ్ అంటే ఏంది? కేంద్ర మంత్రి. బా ఈగ ఆలుతుంది వాళ్ళ మీద. ఒకవేళ ఆలిందనుకో ఉంచుతారా? అది తెలియదా? మళ్ళీ తెలియని ఎర్రి పిల్లల లెక్క మాట్లాడతారు ఏందిరా? వాళ్ళ కొడుకు పరారులో ఉండట. మరి పరారులో ఉంటే దేశం రాష్ట్రం పొక్కలున్నని చూసి కూడా ఏదంటే అది చంపిందిగా. ఏమైనా చేయాలంటే పొక్కలున్నా ఏడ దాపెట్టుకున్న గుంజి ఏదంటే అది చేసింది కదా. మరి బండి సంజయ్ కొడుకు పరారు అయితే దొరకడా? పరారయ్యిండు. ఏడిపోయిండు? తెలవకుండా పోయిండా? ఆయన తప్ప ఒప్ప చట్టం ఉన్నది. చట్టం తన పని తాను చేస్తుంది కానీ చేయనియరు. చట్టాన్ని తన పని తాను చేయనీయకుండా అధికారంలో ఎవరున్నారో అది గమనించుకొని మాట్లాడాలి. కింద ఊకనే మాట్లాడితే కుదరదమ్మా వదినా. తెలుసా? కొంతమందికి చెప్తున్నా మాట్లాడుతోనికి. ఆయన బండి సంజయ్ దట పక్కకు పోవాలని తొలి వెలుగు రఘు శుద్ధపూసను తెచ్చిపెట్టిరట. వీడు శుద్ధపూస కాదు, వాడు శుద్ధపూస కాదు. ఇద్దరి కథలు. ఆ ఇంటి ఆడవిల్ల, అక్కడ బండి సంజయ్ కొడుకు మైనర్ పిల్లని అట్లా చేసిండు. ఇక్కడ వీడు 2022లో నేను చేసుకుంటా, పీక్తా, అన్నీ చేస్తా అని వీడు చేసినట్ట అన్నీ బయటపడ్డాయి. ఆ అమ్మాయి ఆ బుజ్జి వచ్చి అని చెప్పింది. చెప్తుంటే బయటకు వస్తున్నాయి. ఇవి చెప్పొద్దట. పేకు ఇక నేను వీక్తా అని ఒక్కొక్కటి చెప్తారు. ఏం చేస్తారా? ఇదారా మన బతుకు? నిజం చెప్పాలరా నాయన, మనల్ని నమ్ముకుర్రా. ఒక మాట చెప్తాం. ఓ అన్యాయం కాడికి పోయినప్పుడు, ఓ ఏడికి పోయినా మనమే కాదు జర్నలిస్ట్గా పోతాం. ఆ అన్యాయాలు చెప్పినప్పుడు చేతులు ఎత్తి దండం పెడతారు కదా. ఆ పనే చేయాలంటారు. బువ పెట్టినోని కాడ ఇక తెలుసుగా శాస్త్రం. నా మాటలలో లక్ష్యం ఉంటాయి చెప్తున్నా. అందుకనే బండి సంజయ్తో పక్కకు పోవాలని, తొలి వెలుగు రాగు పక్కకు పోవాలని ముచ్చట అని ఎవడున్నా ఇదే పని. ఇప్పుడు చెప్పాలి పృథ్వీరాజు. మరి ఎక్కడ వాయనో పృథ్వీరాజు చెప్పాలి. తొలి వెలుగు రాగు సంగతి చెప్తలేడు. ఇంకా నిన్న చెప్పినా, నిన్న నుంచి పొద్దుగులు మరి ఇంకా వస్తలేదు. మరి ఎన్నడు చెప్తాడో ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను నేను. పృథ్వీరాజు ఫస్ట్ చెప్పాలి ముచ్చట. దగ్గరికి పోయి తొలి వెలుగు రాగు నువ్వు చేసిన ఘనకార్యం ఏంది, ఏం సంగతి ఇట్ట అనాలి. అట్ట అంటుంటే నేను చూడాలి. బా
ఏం సంగతి అన్న కోసమే వెయిటింగ్ చేస్తున్నాను నేను. పృథ్వీరాజ్ అన్న నువ్వు ఎప్పుడు వస్తావు లైన్లకు, నువ్వు రావాలని చూస్తున్నావు. ఎందుకంటే నీ నుంచే అవుతుంది. అమ్మో మామూలు మనిషివాను. తొలి వెలుగు రఘు చేసిన అరాచకాల మంచివా చెడే? ఒకవేళ చెడే అయితే ఏమరా ముసలోడా నువ్వు చేసిందే తప్పురా అవులే అను, ఇట్లా అను నన్ను ఏమను, అరే ఓ ముసలు బాడకావు నువ్వు చెప్పేది అబద్ధం రా, తొలి వెలుగు రఘు చెప్పింది 100% నిజం రా అని చెప్పు. నేను వింటా, సమాజం వింటుంది. అప్పుడు నా నోటి నువ్వు ఇస్తుంది, తప్ప అందైతే ఆ నోటి నువ్వు ఇస్తుంది. విన్నావా? ఇవి చెప్పాలనే, చెప్పకపోతే ఈయన కొడుకును కానీ నేను ఈ సమాజంలోకి ఎందుకు వచ్చినా తెలుసా? మీరంటే మీకంటే తాతనయ్యి వచ్చిన ఉత్తగా రాలే, లేకపోతే ఈనకాయ ఆనకాయ చూసి ఆగుతందుకు రాలే. ఉంటే ఉంటుంది, పోతుంది, పీక్తుంది పానం అనుకొని వచ్చి తెగిడిచి వచ్చిన నా కొడుకులం. నిజం మాట్లాడాలంటున్నాం. భూమి మీద ఎన్నేళ్ళు బతాం రా? 100 సంవత్సరాలు బతామా మనం? బతకం కదా. 4 రోజులు కాలం పాటు ఉన్నప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి నికాచుగా మాట్లాడిపోవాలి, అదే జీవితం. ఒక దారి చూపించిపోవాలి, అదే జీవితం. ఓ మార్గం వేసిపోవాలి, అదే జీవితం. లేకపోతే వేసిన దాంట్లో నుంచి నడవాలి, అదే జీవితం. లేరా మంచి మేధావులు లేరా? ఎట్లా పోవాలి, ఎట్లా నడవాలి, ఏంది ఏం సంగతి అని చెప్తుంటే కండ్లల్లో ఏం పెట్టుకుర్రా, చెవులలో ఏం పెట్టుకుర్రా? అర్థమవుతలేదు. అవి నడవాలి, అందుకనే చెప్పేవాళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు నీ ఇవి అంతా జోలేదు కానీ నాకు పృథ్వీ నువ్వు చెప్పాలయ్యా, నాకు తొలి వెలుగు రఘు నిజమా అబద్ధమా, లేకపోతే మాది నిజమా అబద్ధమా? నువ్వు ఇది చెప్పిందాకా నేను ఊకుంటాను గాను, రోజు ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో 3-4 రోజులు మొత్తుకుంటారు ఈ అవల కొడుకులు, ఇక ఊకుంటారు అనుకుంటున్నాను. ఈడు ఊకునే కొడుకు కాదు తెలుసుగా. ఓ బ్రోకర్ నా కొడుకు ఈ సమాజాన్ని మొత్తం 5 రూపాయలు 10 రూపాయలు ఛాయ పైసలు అది దాని మొత్తం సమాజాన్ని మొత్తం నాశనం చేస్తే ఏం చేసినా కరెంటు స్తంభాన్ని కట్టేసి గుండుకు కట్టేసి తన్యా. లాస్ట్కి ఇవ్వడానికి కూడా చూడండి నేను. ఈయన ఎస్సీనా, ఈయన బీసీనా, ఈయన ఇంకో బిడ్డ నాకు అనవసరం. నావోడా మందోడా మంచి చేయాలి, అందరం ఒక్కడు ఉండాలి. సమాజం కోసం నడవాలనుకునేవాడు మంచి చెప్పాలంతే, దానికి సిద్ధం నేనున్నా. ఏం చేయమంటారు చెప్పు, నాకు చెప్పు. ఏం చెప్తారో, ఏం పని చెప్తారో నేను చేస్తా మంచి కోసం. చెప్పేటోడు లేడు, చేసేటోడు లేడు. వీళ్ళు చేసే పనులు అంటే సొక్కమైన పూస లెక్కనే ఉండాలి. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్నీ, నేను శుద్ధమైన పూస లెక్కనే. సమాజం చూస్తుంది తంతరా అంటున్నా, రేపు నన్ను కూడా తంతారు పిచ్చి నాటకాలు చేస్తే. చెయ్యొద్దు అంటున్నా. ప్రజలలోకి వెళ్ళినాం మనం, ప్రజలు మనల్ని నమ్ముకుర్రు, 2 చేతులు ఇచ్చి దండం పెడతారు. పోతే ఎంత తన కొడుకునన్నా చూసుకోరు, మనల్ని అట్లా చూసుకుంటారు అందరూ ప్రజలందరూ. అలాంటప్పుడు ఏడా కనిపిస్తాడా? ఇదేనా మీ ఇష్టం వచ్చినాడా? మీ పర్సనల్ పనులు చేసుకుంటారు. అమ్మాయిలైనా వాడుకోవడం, వదిలేయడమా? రఘు చెప్పాలే, సమాధానం చెప్పాలి దీనికి. ఇది ప్రజలారా చూస్తూనే ఉండండి. వీళ్ళ దొంగ కథలు నాయా, నన్ను కూడా అనాలి, ఎమ్మటే అనాలి. ఓడు ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎన్ని పైసలు ఇస్తే ఎవడరా నా కొడుకు, నాకు ఇచ్చే కొడుకు భూమి మీద పుట్టినాడరా, ఆడ నిజంగా అమ్మకు పుట్టినాడరా నాకు ఇచ్చేటోడు. పేగ నా కొడుకులు ఇస్తారు, అవులే నా కొడుకులు, భయపడే కొడుకులు, లంగా లత్కోరు కొడుకులు నా కాడికి అసలు నా ముందు మాట్లాడతారా పైసల విషయం. నీ లెక్క బేకార్ కొడుకులు అని అనుకుంటున్నారా? చెయ్యి చాపుతాందుకే నా చెయ్యి ఇట్లుంటాందుకు. ప్రాణం ఇట్లా పోయినా ఏంలే కానీ ఇట్లా చాపదు రసాయి, ఇట్లనే ఉంటుంది. ఏడ పెరిగినో తెలుసా, నేను ఏడ తయారైనో తెలుసా, అక్కడ తెలుసుకో. ఇట్లా ఇచ్చే పొజిషన్లోనే ఉండా అన్నాడు. రూపాయిని ఏం చేయాలని చెప్పే తత్వంలో పెరిగినరా. నాకు ఇక మళ్ళీ వద్దు చెప్తున్నా, జాగ్రత్త ఉండాలని చెప్తున్నా ఒక్కొక్కరికి. కానీ దీని మీద వివరణ కావాలి. రఘు మనవడా, పృథ్వీరాజు మనవడా, నువ్వు కూడా నాకు వివరణ చెప్పాలి. తొలి వెలుగు రఘు ఫస్ట్ కావాలి. దయచేసి ఏమనుకోకు, నాకు ఇది చెప్తారని మీరు ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తుంటా. మరి మీరు కూడా ప్రజలారా చూస్తూనే ఉండండి. తప్పు నాదైతే నన్నండి, వాళ్ళదైతే వాళ్ళదనండి. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.